వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సారంగపాణి జాతకం. సో ఈ సినిమా ఏప్రిల్ 18వ తేదీన మన ముందుకు రాబోతుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి కథానాయకుడిగా ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలంక కృష్ణప్రసాద్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా అంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి విశేషాలని మనతోటి పంచుకోవడానికి మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో సారంగపాణి జాతకం దాంట్లోనే చెప్పేస్తున్నారు. సో ఇందులో అంటే కొంచెం నెగిటివిటీ ఉంటుంది, కొంచెం పాజిటివిటీ కూడా ఉంటుంది అనమాట. పాజిటివ్ నెగిటివ్ అంశాలు రెండు కూడా ఉంటాయి అనుకుంటా జాతకం అనేటప్పటికి. అంటే జాతకాన్ని పూర్తిగా గుడ్డిగా నమ్ముకుని, ఇప్పుడు జాతకం ఎప్పుడు గొప్పటే, శాస్త్రం ఎప్పుడు గొప్పటే. కానీ ఆ శాస్త్రాన్ని తెలిసి తెలియకుండా వాడటం, కొంతమంది స్వార్థంగా వాడుకోవటం, లేకపోతే దాన్ని కొంతమంది చేతుల్లో పడితే కొంతమంది అదేంటి ఆయన చెప్తే జరగలేదు అంటారు. అతనికి ఎంత అవగాహన ఉంది, దాని మీద ఎంత పట్టుందని తెలియపోడు. శాస్త్రం ఎప్పుడు గొప్పదే. మ్యానిపులేట్ చేసేవాళ్ళు ఉంటా ఉంటారు. అలాగే దానికి అల్టిమేట్ ఏంటి, అలాగే చేసేవాళ్ళు కూడా వాడు చేయాల్సిన పనులు చేయకుండా నా జాతకం బాగుంది, నేను బాగున్నప్పుడు నేను ఇంట్లో కూర్చున్నా కూడా పని జరుగుతుంది అనుకునేవాళ్ళు, లెక్కలేసేవాళ్ళు ఇటు సోమరిపోతులు అవుతారు. సో నువ్వు చేయాల్సిన డ్యూటీ చేసి కర్మ మనం ఫలితాన్ని భగవంతుడికి వదిలేయి అని ఎప్పుడు కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఆ బ్యాలెన్స్ చేసే కథ ఇది. దాన్ని ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్గా మోహన్ కృష్ణ ఆల్రెడీ అష్టాచమ్మ, అమీ తుమ్మి చాలా దాని మీద గ్రిప్ ఉన్నవాడు. ఈ మధ్యకాలంలో అతను ఇట్లాంటి సినిమా చేయలేదు, ఎందుకంటే ఇంత ఎంటర్టైన్మెంట్ మళ్ళా ఒక హిలేరియస్ స్టార్ట్ టు ఎండ్ వరకు ఫీస్ట్ కామెడీ. ఆ కామెడీలో మనకి ఫ్యామిలీస్కి కింద నుంచి పైదాకా అందరికీ, యూత్కి అన్ని రకాలుగా షడ్రుచులు పండించేటట్టుగా అంత బ్యాలెన్స్డ్ స్క్రిప్ట్ వచ్చింది. నాకు కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చెప్పాను. ఇప్పుడు వెంటనే మొదలెడదాం మోహన అని చెప్పాను. వెంటనే ఇవన్నీ జరిగినాయి. దీంట్లో వెల్లెల కిషోర్ గారు చాలా మేజర్. డిసెంబర్లో మీరు అంటుంది చెప్పింది ఏ డిసెంబర్లో చెప్పారు? ఈ మొన్న డిసెంబర్ కదా, అంతకుముందు డిసెంబర్. అదే 1 year అవుతుంది. షూటింగ్ మొదలెట్టింది మేము ఏప్రిల్ నుంచి, 2024 ఏప్రిల్ నుంచి. అవునండి. ఏప్రిల్ నుంచి అనుకుని డిసెంబర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను. అప్పటికి ఆల్మోస్ట్ ఫ్యాగ్ అండ్ ఫినిష్లో ఉంది. పుష్ప 2 ఉధృతం ఇవన్నీ జరగటం, మళ్ళీ పండగకి సినిమాల మీద ఫోకస్ అటు వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ ఫిబ్రవరి ఎట్లా ఉంటుందని అనుకోవటం, వద్దు ఈ షార్ట్ పీరియడ్లో వెళ్ళాల్సిన సినిమా కాదు, ఇది అద్భుతంగా సమ్మర్లోకి వెళ్తే అందరూ ఎంజాయ్ చేయాలి, మంచి రోజు కోసం ఎదురు చూశారు. మంచి రోజు కోసం చూసి ఇప్పుడు వచ్చానండి. చాలా మంచి జాతకం కూడా దానికి కుదిరింది. అది కుదిరింది, 100% కుదిరింది. చాలా మంచి గొప్ప హిట్ అవుతుంది నా కెరీర్లో. అందులో మోహన్ కృష్ణది మా ఇద్దరం కలిపి కాంబినేషన్ జెంటిల్మెన్, సమ్మోహనం, ఒక్కొక్కటి అదొక రకమైన ఎమోషన్, రెండోది అది లవ్ స్టోరీ, ఇది ఒక ఫుల్ కామెడీ ఫిల్మ్. అట్లా 3 సినిమాలు నేను యశోద మళ్ళీ చేసి వచ్చాను. అది ఇంకో రకం జానర్. సో డిఫరెంట్గా నాకు చాలా ఇది మంచి పేరు వస్తుంది, చాలా అద్భుతమైన సక్సెస్ అవుతుంది. మీకు అంటే మోహన్ కృష్ణ తోటి మీకు మంచి బాగా కుదిరిందే? ఇద్దరు కూడా బాగా ముందే కథ చెప్తారు, డైలాగ్ బుక్ ఇచ్చేస్తారు. అది కంఫర్టబుల్ అండి. మనకి ఎక్కడ లాగుతుంది ఏమిటో సినిమా చూసిన తర్వాత సినిమా చేయటం. పైగా తనకి లిటరేచర్ తోటి మంచి అనుబంధం ఉండడం వల్ల, అదే ఫ్యామిలీలో పుట్టడం వల్ల. నేను జంజాల్ గారితో ఇప్పుడు అంటుంటా, జంజాల్ గారితో సినిమా చేయలేకపోయాను, అవకాశం దగ్గర దాకా వచ్చి చేద్దాంలే మన ఇంట్లో నేను ఎప్పుడేం చేస్తాను అని చెప్పినట్టుగా ఆయన చిన్నోడు పెద్దోడును ఆదిత్య 369 2 సినిమాలు రచయితగా చేస్తాలే చేసే అవకాశం నాకు కలగలేదు. దానివల్ల అది అరే ఎప్పుడైనా ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ చేయాలి అంటే, నా ఫస్ట్ సినిమా చిన్నోడు పెద్దోడు మంచి హిట్ సినిమా, అది ఎంటర్టైన్మెంటే. కానీ అన్ని రకాలు ఉంటాయి దాంట్లో. ఎమోషన్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది. ఇదేంటంటే ఒక స్టార్ట్ టు ఎండ్ వరకు ఒక థ్రిల్లర్ మూడ్లోంచి వాట్ నెక్స్ట్ లాగా వెళ్తూ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అంత కామెడీ ఫిల్ము, స్వచ్ఛమైన కామెడీ పైగా, అండ్ మోర్ లాజికల్. నేను కొంచెం లాజికల్గా ఆలోచిస్తా. మనకి ఇంకా కంటికి కనపడినవి ఏమైనా ఉంటే ప్రస్తుతం తెలియాలి తప్పితే, సాధ్యమంత వరకు జాగ్రత్తలు తీసుకుని ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే హాయిగా ఎంజాయ్ చేసుకుని వెళ్ళేటట్టుగా అన్ని రకాల వర్గాలు చూసేట్టుగా ప్లాన్ చేసాం. దీనికి నిజంగానే
ప్రేక్షకుల నాడి అన్నిటికంటే గొప్పదంటారే, ఒక మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారండి. ఇది రెగ్యులర్ వర్డ్ కాదు, ఒక చాలా మంచి సినిమాని వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. మనకి ఆ థియేటర్కల్ అనేది అది ఎప్పుడు ఇంకా బలంగానే ఉంటాయి. కారణం అదే మనం చూస్తున్నాం ఈ మధ్యన ఏదైనా మంచి సినిమాని కానీ రెవెన్యూ బ్రహ్మని సాయంకాలానికి మళ్ళీ అది ఎలా అవటం, ఊహించని రీతిలో వచ్చేయటం అనేది అది నిజంగా వాళ్ళు అది గౌరవిస్తారు. ఒక మంచి సినిమాని ఎప్పుడు గౌరవిస్తారు. ఆ ధైర్యం నాకుంది ఈ సినిమా మీద. అదే నమ్మకంతో నేను కొంచెం ఒక 2-3 months లేట్ అయినా కూడా కరెక్ట్ టైంకి వస్తాను, అందరికీ రీచబిలిటీ ఉంటుందని ఇప్పుడు ఆలోచించాను. సో ప్రియదర్శి, సో తను కూడా రకరకాల పాత్రలు చేసి ఒక మల్లేశం లాంటి సినిమా చేసి ఈవెన్ బలగంలో అతను హీరోలాగా ఉండడు. అవునండి. మన కోర్టు మీరు అన్నట్టు ఒక లాయర్ క్యారెక్టర్లో ఒక ఇన్నోసెంట్ని కాపాడాలనే తాపత్రపడే క్యారెక్టర్. సో ఇప్పుడు మళ్ళీ జాతిరత్నాల్లో చేశాడు, మంచి కామెడీ చేశాడు. తనలో అన్ని రకాలైనటువంటి అంటే ఒక విలక్షణమైనటువంటి నటుడు ఉన్నాడు అని అనిపిస్తుంది. మంచి కామెడీ చేస్తాడు. కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. దీంట్లో కూడా యూ కెన్ సీ మళ్ళీ సారంగపాణిలో కొత్తగా డైమెన్షన్ మళ్ళీ అతనిది ఏంటి అంటే కామెడీ మీద అంత కంట్రోల్ ఉంది. పక్కనేమో వైవాహర్ష ఒకటి మనం చాలా మాట్లాడుకోవాలి. అతను సెకండ్ హాఫ్లో వస్తాడు, ఎక్కడికో వెళ్తుంది. అట్టగే మనం వెన్నెల కిషోర్ గారిది దాదాపు మేము 50 రోజులు షూట్ చేసామండి. చాలా మొత్తం 50 రోజులు పనిచేశాడు ఆయన. 50 days పనిచేశారు దీంట్లో. చాలా అబ్బాయిలు. అట్టగే ముఖ్యంగా చాలా స్పెషల్ క్యారెక్టరు అవసరాలు శ్రీనివాస్. అట్టగే భరణి గారు, మన నరేష్ గారు, విజయనిర్మల్ గారి విజయకృష్ణ నరేష్ గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. చాలా ఒక హ్యాపీగా నాకు అనిపిస్తుంది మళ్ళీ అబ్బా ఎంత మంచి సినిమా తీశాను. మీరు ఎంజాయ్ చేశారు చూసినంతసేపు? నేను చూశాను మొన్న, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో నౌ దిస్ ఇస్ ద రైట్ టైం టు రిలీజ్ అనుకున్నాం. ఓకే, అది అంటే ఇంద్రగంటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన మీకు ఆల్రెడీ ఫస్ట్లోనే జెంటిల్మెన్ అనే సినిమా చేశారు మీతో, తర్వాత కంప్లీట్ డిఫరెంట్ సమ్మోహనం. ఎంత బాగా తీశాడండి సమ్మోహనం. నిజంగా టైటిల్కి న్యాయం చేసినట్టు చాలా మంచి సమ్మోహన పరిచిన ప్రేక్షకులు అంటారే, అవును అంత బాగా తీశాడు. ఇది అంతేనండి, అంత ఒక కన్విక్షన్ ఉంటుంది అతనికి. అమ్మా మనం ఇది చేస్తున్నాం, ఇది కొడుతున్నాం. అది మొదటి రోజే అనుకున్నాం ఈ సినిమా పర్టికులర్. ఓకే, సో ఆ క్లారిటీ ఉంది, ముఖ్యంగా కన్ఫ్యూజన్ లేదు. అయితే నాకు ఇది కొంచెం బడ్జెట్ పరంగా నాకు ఒక ప్యాషన్ ఉంది. బడ్జెట్ పరంగా కూడా దీన్ని బాగా తీయాలి అనుకున్నాను. ఇవాళ మార్కెట్లు మనం లెక్కలేసుకుంటామండి. లెక్కలేసి చూసి ఇప్పుడు లెక్కలేసి చూడటం అనేది నాకు మొదటి నుంచి తెలియదండి. అది బహుశా నా వీక్నెస్ ఏంటో తెలియదు. అలా అయితే ఆ రోజుల్లో నేను ఆదిత్య 369కి తీసి ఉండేవాడిని కాదు. ఆదిత్య 369 అప్పుడు కూడా నేను ఆలోచించాను. గ్రాడ్యువల్గా సినిమాకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ పరంగా రాలేదండి. ఎందుకంటే ఈవెన్ జెంటిల్మెన్ కూడా నేను బాగా మంచి వాల్యూస్ నాకు ఇష్టం, టెక్నికల్ వాల్యూస్ బాగుండాలి. మనకి అట్లా ఇండస్ట్రీలో చాలా మంది మంచి గొప్ప వాళ్ళు ఉంటారు. అలా చెప్పాలంటే నాకు సడన్గా గుర్తొచ్చిన నిర్మాత చాలామంది ఉన్నారు. వాళ్ళలో దత్తు గారు, అశ్విని దత్తు గారు ఒక క్రియేటివిటీ మంచి ఇక్కడ బాగుంటుంది అంటే చేసేయండి అని అంటారు. అట్లాంటి ఆయన అట్లాంటి నిర్మాతలు కూడా చాలామంది ఉన్నారు అట్లా. ఓకే, అలా నాకు కూడా ఆ ప్యాషన్ ఉంది మొదటి నుంచి. అదే. సో ఈ సినిమా అంటే మోహన్ కృష్ణ మీరు షూటింగ్ స్టార్ట్ చేసే ముందే మీకు తెలిసిపోయిందా ఇది మనం కొడుతున్నామని? డెఫినెట్గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రోడక్ట్ చూసిన తర్వాత కూడా ఎస్ దిస్ ఈస్ ద ఫిలిం వాట్ వీ వాంటెడ్ అనిపించింది. ఓకే, తప్పకుండానండి. మీరు ఏదో సినిమా మాటలు అవతల వాళ్ళని కన్విన్స్ చేయాలి ప్రమోషనల్ కానీ కాదండి, సిన్సియర్గా అవుట్ ఆఫ్ మై హార్ట్ అని తెలియదు. చాలా మంచి సినిమా, బాగా తీశారండి, భలే ఉందండి, కంగ్రాట్స్ అని చెప్పి అందరి చేత అనిపించుకుంటాను. అలాగే ఆడియన్స్ కూడా ఎక్కడ చిన్న ల్యాగ్ కూడా లేకుండా మేము అంత ఎక్సైజ్ చేసాం. ఏంటంటే హాయిగా ఇప్పుడు వాళ్ళు కష్టపడి వచ్చి సినిమాకి వచ్చినప్పుడు దే హ్యావ్ టు ఎంజాయ్ థరోలీ, హ్యాపీగా దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాలి. అటువంటి స్థాయి సినిమా ఇది. అదే అమ్మాయి హీరోయిన్ రూపా, స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి, చాలా స్వీట్గా ఉంది. రూపా కొడవయ్యూరు చాలా మంచి అమ్మాయి, చక్కటి తన క్యారెక్టర్ అంతా బాగా చేసింది. ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. అందులో ఇప్పుడు ఇతను వివేక్ సాగర్ మనకి ఆల్రెడీ సమ్మోహనంలో మంచి సినిమా చేశాడు. దీంట్లో కూడా సారంగో పాట టైటిల్ సాంగ్ అద్భుతంగా వేసాడు. సంచారి అని ఒక మెలోడీ ఆల్రెడీ 2 దేవర్ సో పాపులర్.
ఇలా ఒక ఎదురుగా ఆయన ఆస్థాన సినిమాటోగ్రాఫర్ కూడా ఉన్నాడు. అది కాంబినేషన్ చాలా అద్భుతం. గోవింద్ రవీంద్ర గారు ఆర్ట్ డైరెక్టర్, రవీంద్ర గారు ఎంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్, ఎంత బాగా చేశారు ఆర్టిస్టిక్గా, దీంట్లో ఎంత బాగుండాలని అంత బాగుంది. అంటే సారంగపాణి జాతకం అన్నారు కదా మీరు, ఇది కూడా చూస్తాను, లాజిక్ కూడా ఆలోచిస్తానని చెప్పేసి అన్నారు కదా. ఇది అంటే జాతకాల్ని ప్రేరేపించే విధంగా కూడా అంటే చూసిన తర్వాత జాతకాల మీద జాతకం చూసి మనం చేయాలనిపించేటట్లు ఉంటుందా, లేకపోతే జాతకాలు నమ్మొద్దు అనేది చెప్పేటట్లు ఉంటుందా, అంటే ఎలా అనుకోవచ్చు దీన్ని? ఇది విమర్శ అనేది ఎక్కడ లేదండి. ఓకే, శాస్త్రాన్ని విమర్శించడం జ్యోతిష శాస్త్రాన్ని ఉండదు. ఎందుకంటే నేను బేసిక్గా ప్రొడ్యూసర్గా నేను అవి నమ్ముతా. ఎందుకంటే టైం బాగుంటే అంటారే, టైం బాగుంటాం అంటే ఏంటి, నీ జాతకం బాగుంటుంది, నీ గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఆ టైం బాగుంటే దానికి మనం రకరకాలుగా పదాలు తగిలిస్తాం. మీ టైం బాగుంటే ఏదైనా బాగుంటుంది సార్ అంటాడు. టైం బాగున్న ఆ పీరియడ్ కంటిన్యూ అవటం కూడా చూస్తాం, బాగున్న కంటిన్యూటీ కూడా చూస్తుంటాం. కాబట్టి శాస్త్రం ఎప్పుడు గొప్పదేనండి. కాబట్టి నేను దాన్ని శాస్త్రానికి ఎప్పుడు దీంట్లో అలాంటి అలా ఎగైనెస్ట్కి వెళ్ళాలి. సేమ్ టైం దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే మనుషులని గురించి కానీ, లేకపోతే ముఖ్యంగా దీని అయ్యా నా జాతకం గొప్పదనుకుని మనకి పూర్వంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఉదాహరణకి ఐ థింక్ ఏప్రిల్ 1 విడుదల, దాని మీద ఉంటుందా? అంటే దాంతో కంపారిజన్ కాదు, మనకి జాతకాల మీద 1-2 సినిమాలు వచ్చాయి అట్లా అండి. ఆ సినిమాలు 1-2 చాలా వచ్చి ఉంటాయి. అట్లా ఏప్రిల్ 1 విడుదలాగా వాడి జాతకాలు నమ్ముకుని నేనేం చేయను అంటుంటే వాడిని అలా ఉండకూడదు. ఓకే, ఇది చేతిలో రాతను చూసుకుని నేను గొప్పగా నా విషయం అన్నీ మారిపోతానంటాం కాదురా, నువ్వు చేయాల్సిందంటే నువ్వు చెయ్యి అనే అది సూక్ష్మంగా చాలా కామెడీగా చెప్పడం అనేది. అంటే ఒక చిన్న సందేశాన్ని కూడా ఇందులో ఉంటుంది. ఆటోమేటిక్గా మనం చెప్పక్కల సందేశాలు చెప్తే ఎవరు వింటలేదు సార్, మనం దాంట్లో అంతర్లేదంటే కామెడీలోంచి వచ్చేస్తుంది అనమాట. స్పెషల్గా చెప్పడం అంటే ఏముండదు. ఓకే, అంటే ఒక నిర్మాతగా ఇప్పుడు ఈ టైంలో కొన్ని అంటే మీరు లెక్కలు వేసుకోలేదు కానీ, బట్ మోహన్ కృష్ణ దీనికి ముందు కొంచెం సినిమా చేసి ఇబ్బంది పడినట్టున్నాడు కదా. సో అది ఏమి మీకు? నేను అసలు అటువంటివి నమ్మనండి. ఎందుకంటే మనకు నచ్చిన కథని మనం ఎలా సినిమా తీయాలి, అది ఎలా వెళ్ళాలి అనేది ఈ కాంబినేషన్, సక్సెస్ఫుల్ కాంబినేషన్స్, పెద్ద సక్సెస్ఫుల్ ఉన్న కాంబినేషన్ ఉన్న డైరెక్టర్లు అనుకోండి, వాళ్ళు నాకు ఎందుకు చేస్తారు సార్? చాలా పెద్ద సంస్థలు, పెద్ద డబ్బున్న వాళ్ళు ఉన్నారు ఆ కాంబినేషన్స్ కలుపుకోవటానికి. వాళ్ళకి నా మీద అభిమానం ఉండొచ్చు కానీ వాళ్ళని నేను అడిగే ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. పోతే మీరు అన్నదానికి జెంటిల్మెన్ చేసే ముందు బందిపోటు అనే సినిమా తీశారు, ఆ సినిమా నేను ఆల్రెడీ మిత్రుడు అనే ఒక మంచి సినిమా తీసి 4-5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది నాకు. మధ్యలో నేను చేస్తున్న పనులు వేరే ఉన్నాయి, సీరియల్ జరుగుతుంది, ఒక పక్కనేమో చరణ్కి సినిమాలు వాటిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది, నేను ఎస్పీబీ చరణ్ దాంట్లో అలాంటివన్నీ చేశానండి. కానీ అది కాదు లెక్క. ఒక కథ వచ్చినప్పుడు నమ్మి చేయటం అంటారే, ఆ నమ్మబట్టే కదా నాని గారు వచ్చారు. ఇట్లా నానే అది ఏమంటారు మరి అట్లా అంటే నాని ఆల్రెడీ వాళ్ళు అష్టాచమ్మ చేసి ఉన్నారు కాబట్టి అతను ఈ కథ నచ్చకపోతే అతను కూడా చేశారు కాబట్టి సార్ ఇంకో మంచి కథ చేయకూడదా, కలిపి చేద్దాం అంటారుగా. అతనికి అతను విపరీతంగా నచ్చింది, ఆ నమ్మకమే వాళ్ళ మమ్మకి గెలిపించింది. అట్లాగే నేను యశోద చేసుకున్నాను, యశోదకి కొత్త డైరెక్టర్లు వాళ్ళు. మరి యశోద నేను ఎలా నమ్మాను? పైగా తమిళియన్స్. ఆ తెలుగు కూడా రాదు. నేను మన భాగ్యలక్ష్మి గారితో టోటల్ ట్రాన్స్లేట్ చేయించుకుని పులగంచ నారాయణ గారిని భాగ్యలక్ష్మి గారిని కలిపి మీరు డైలాగ్ రాయండి అని వాళ్ళకి చెప్పి ఆ నమ్మకంతో చేశారు. మరి అది కూడా ఒక ప్రయోగమే. ఈజ్ ఇట్ నాట్ సక్సెస్ఫుల్? ఎస్, అది ఒక ప్రయోగమే. అందులో అది కొంచెం యాంటీ సెంటిమెంట్ ఉంది దాంట్లో. ఆ ఫీటస్ మీద పిండం మనకి ఫేషియల్ క్రీమ్ అనేది ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. నమ్మకాన్ని, మన నమ్మకాన్ని కాపాడేది భగవంతుడు, మన నమ్మకంతో చేయాలి. అలాగే ఈ కథను నమ్మాను, అద్భుతం, మోహన మనం కొడుతున్నాం అని ఆ ఎగ్జైట్మెంట్ కాపీ చూసినప్పుడు కూడా నాకు అనిపించింది మంచి సక్సెస్ అవుతాం, ఒక మంచి సినిమాని 100% ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది నాకు. అదే అంటే నిజం చెప్పాలంటే మీ సమ్మోహనమే తనకు కూడా లాస్ట్ ప్రీవియస్ హిట్ అని అనుకోవాలి, సక్సెస్ఫుల్ ఫిల్మ్ అనుకోవాలి. అవునండి. దాని తర్వాత చేశాడు కానీ ఏదో వి అని ఒకటి ఆ సినిమా అదేమో రిలీజ్ అవ్వలేదు, అది ఓటీటీ కరోనాలో ఓటీటీలోకి వెళ్ళింది. అది తర్వాత
ఇదేంటి దీంట్లో అదొక మ్యాజికల్ ఫిల్మ్ లాగా, అంటే మ్యాజిక్ అంటే ఇప్పుడు అదేదో మనం ఒక మీనింగ్లెస్గా మ్యాజిక్ లాగా ఏదో మ్యాజిక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనేది కాకుండా ఒక పాయింట్తో అది ఒక పాయింట్ పెట్టుకుని ఆ పాయింట్లోంచి డ్రైవ్లోకి వెళ్ళిపోతుంటే లాజికల్గా అన్ని జాగ్రత్తగా ఆలోచించి చక్కటి ఎవ్రీ మూమెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఆ హైని ఇచ్చుకుంటూ వెళ్తూ ఎండ్ వరకు హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ చక్కగా అలా ఆనందంగా బయటకు వచ్చేటట్టుగా చేసిన సినిమా. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సినిమాలో ఉండరు కదా, ఇప్పుడున్న వాతావరణాలు ఇప్పుడున్నటువంటి ఈ నటులతోటి వీళ్ళతోటి ఈజీగా మింగిల్ అయిపోగలుగుతున్నారా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఈ వాతావరణానికి అడ్జస్ట్? అంటే సినిమా ఏం మారలేదండి, అప్పుడు డే వైజ్లో వచ్చేసిన తర్వాత అది కొంత ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. సినిమా మొత్తానికి ఉండేది, తర్వాత ఇప్పుడు క్యారెక్టర్కి 1 or 2 days అటు ఇటు అయినా కూడా ఇదివరకు ఆర్టిస్టులు అదేమి పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదండి. అది సార్ ఇప్పుడు ఎంతో చాలా కాలం నుంచి ఉన్నారు, ఎన్నో దశాబ్దాల నుంచి ఈ చిత్ర పరిశ్రమలో ఉన్నారు, ఎంతో వస్తూ ఉన్నారు. ఇప్పుడున్న కాలంలో వీళ్ళతో ఇప్పుడున్న వాళ్ళతో కలిసి నటీనటులు కానీ టెక్నీషియన్స్ కానివ్వండి వీళ్ళతో కలిసి ఈజీగా మింగిల్ అయిపోగలుగుతున్నారా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ప్రధానంగా ఆర్టిస్టులు అంటే మంచి చెడు అని ఎప్పుడు మనిషిని బట్టే ఉంటుందండి. ఆ మంచి చెడు అనేది ఎప్పుడు ఉండేదే, ఆ కాలం ఈ కాలం మధ్యకాలం ఇవాళ కాలం అని కాదండి. సో దానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, జనరల్గానే ఎక్స్పెన్సివ్ అయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనే కాదు, ఎందుకు పెరిగిందంటే చాలా రకరకాల కారణాలు, అది ఒక సెపరేట్ టాపిక్ అయిపోతున్నాం. అంటే రెమ్యూనరేషన్ తీరు మారిపోయింది, అన్నీ మారిపోయినాయండి. ఏదో అవగాహన లేని వాళ్ళు నిర్మాతలు రావటం, మాలాగా అటు నేను పెద్ద నిర్మాత లేకపోతే చిన్న నిర్మాత మధ్య నిర్మాతని లాంటి వాళ్ళు ఫ్రాంక్గా చెప్పండి. నేను బాలకృష్ణ గారు నాకు పెద్ద సినిమాలు ఇచ్చారు కాబట్టి వరుసగా నేను ఒక పెద్ద నిర్మాతగా నన్ను ట్రీట్ చేస్తున్నారు, కానీ నాకు తెలిసి ఒక మధ్యతరగతి నిర్మాతని నాకు 100% అండి. ఎందుకంటే అలానే కొత్త నిర్మాతని కాదు, చిన్న నిర్మాతని కాదు, ఆ మధ్యస్థంలో ఉండే ఇవి లాగానే ఉంటుందండి. అందుకని ప్రతి సినిమాకి ఒక ఎక్సర్సైజు స్ట్రైను రిలీజ్ అవటంలోకి వచ్చే ఒక ఇది అవన్నీ జరిగిపోతుంటుంది ఆటోమేటిక్. పోతే మీరన్న దాంట్లో ఇబ్బంది పట్టాలు ఆర్టిస్టుల వల్ల అనేది అదేం లేదండి. కాబట్టి డే వైజ్ అంటూ వచ్చిన తర్వాత అది కొంతమంది అది దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటం, అంటే వాళ్ళు ఏదో కాస్త 1 గంట ఎక్కువ వాడుతున్నారేమో అని కేవలం అలాంటి వాళ్ళు కూడా మేము చూసాం. వాళ్ళని చూసి నవ్వుకోవడం తప్పితే అల్టిమేట్ ఏమీ ఉండదండి. వాళ్ళు ఇంకో గంట సమయం 2 గంటలు కొడితే ఇంకో కొంచెం ఒక రోజు మార్చుకుంటే ఆ డబ్బు మిగులుతుంది కదా అనుకుంటా. ఈ మిగిలే డబ్బు ఎక్కడ ఉండదండి. అందరం పట్టుకెళ్ళేది పైకి వెళ్ళాము పట్టుకెళ్ళాం, అట్లా కూడా చేసేవాళ్ళు ఉంటారు. పేరు ఉంటుందండి, మంచి చెడు అనే 2 ఉన్నాయి. అలా అని కాకుండా మంచి ఆర్టిస్టులు ఉన్నవాళ్ళు ఉన్నారు. వస్తూనే మమ్మల్ని ఇంటికి వెళ్ళాలి, ఈ 5 దాటితే దాటం, లేకపోతే 6 దాటితే 6:05కి నేను పని చేయను అనేది. అంటే కొంతమంది నిర్మాతలు అలా ఎక్స్ప్లాయిట్ చేస్తారనో, దర్శకుడు ఎక్స్ప్లాయిట్ చేస్తారో అనే వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్న గిరిగీసుకునే కాదండి. సినిమాని గౌరవించేవాళ్ళు, సినిమాని నమ్మిన వాళ్ళు, ఆ కళామ తల్లిని నమ్ముకుందాం, మనం ఇక్కడికి వచ్చాం, మనం కదా ఇంత అదృష్టవంతులం, మనకు కదా ఈ అవకాశం వచ్చింది అని భావించే వాళ్ళు అయితే అలా చేయకూడదు, చేయరు కూడా. అది చాలామందికి వాళ్ళ కొరబడుతుందండి. బికాజ్ అవతల వాళ్ళు చూసి వీళ్ళు చూసి వాళ్ళైతే వెళ్ళిపోతుండే వాళ్ళైతే అని అంటున్నారు. నెగిటివ్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవుతుందండి పాజిటివ్ కంటే. ఒక మంచి విషయం ఇప్పుడు టీవీ న్యూస్లు కానీ మనం చూస్తుంటాం, ఒక ఇంట్లో అద్భుతమైన మ్యారేజ్ అయింది, ఆ 2 కుటుంబాలు కలిసాయంటే అది న్యూస్ కాదు. కోదాడలో భయంకరమైన యాక్సిడెంట్, 42 మంది చనిపోయారు అనగానే అది దానికి ఏం కర్మ? ఇవే ఇలా యాక్సిడెంట్లు, చండాలాలు, నెగిటివ్ నేరాలు ఘోరాలు, చండాలాలు అన్నీ దానికి అట్రాక్ట్ అవుతున్నాయి. అది దాని ఏదో చాలా కిక్, మనం ఏదో ఇదిలాగా పొల్యూట్ అయిపోతున్నాం. ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడారు ఆయన, ఇవాళ చక్కటి ఇది జరిగింది అని అంటే అయితే అది పెద్ద విషయమా? ఒకసారి చెప్తే అట్లా లైన్గా చెప్పేసేస్తారు, వదిలేస్తారు. అలా అండి. అసలు వెంటనే దానికి దాంట్లో ఏముంది సార్ అంటే, దాంట్లో ఏముంటుంది, అదే మంచి విషయాలు, 10 మంది కూర్చుని 10 మంచి విషయాలు మాట్లాడాలి. సో దీనికి మనం ఏం చేయలేమండి. ఇక మాలాంటి వాళ్ళం అంటారా? ఇంకా దీన్ని మేము కొత్తగా దీన్ని సంస్కరించేది లేదు, దీని గురించి మాట్లాడి మనం ఏదన్నా రెజల్యూషన్స్ ఏం లేదండి. అంటే వ్యక్తిగతంగా మీరు ఇబ్బందులు పడ్డారా? లేదు, కానీ క్రాస్ అయిన మాట వాస్తవం.
ఇబ్బంది వేరు, సర్దుకుపోవడం నా పాటు వాడు వెళ్ళి నేను సరెండర్ అవుతా, ప్లీజ్ కొంచెం ఆలోచించండి అని చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ అవ్వడం జరిగింది. అంత దుర్మార్గత్వం అనేది లేదండి. కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారుగా, ఇందాక ఒక బ్యాడ్కి ఇన్ఫ్లుయెన్స్ అయినప్పటికీ బ్యాడ్ వర్డ్కి ఇన్ఫ్లుయెన్స్, గుడ్కి ఇన్ఫ్లుయెన్స్. ఒకరిని చూసి ఇంకొకళ్ళు కూడా అది మంచి నేర్చుకోవాలి కానీ చెడు నేర్చుకోకూడదు. మనకి మంచి పేరు రావాలరా, అరే అతను చూడరా ఎంత అయినా కూడా చేస్తాడు, ఎంత దూరం అయినా చేస్తాడు, నిలబడతాడు, అది అనిపించుకోవటం. అలా హీరోలు అలా ఉండాలి, హీరోలు అందరూ అలాగే ఉన్నారు. మీరు పనిచేసిన వాళ్ళందరూ కూడా, హీరోలు అందరూ కూడా మీకు అంతా సపోర్ట్ చేసిన వాళ్ళే. అసలు కూడా నా సెకండ్ బాలకృష్ణ గారి ఆయనకి బంగారం, దాని గురించి డిస్కషన్ లేదు. శ్రీకాంత్తో 2 సినిమాలు చేశాను, వెరీ హ్యాపీ. అట్లాగే రాజేంద్ర ప్రసాద్ మావయ్యతో ఫస్ట్ సినిమా చేశాను. కమల్ హాసన్ గారితో, బాలు గారితో అసోసియేట్ అయ్యి సినిమాలు చేశాను. ఎంత సినిమా తప్పితే ఏం లేదు ప్రపంచం. అట్లా ఇప్పుడు నాని గారు సెకండ్, ఎంత అతనికేంటి ఒక చిన్న ఇది నుంచి వచ్చి కో డైరెక్టర్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని వచ్చిన అతను సినిమా వాల్యూ తెలుసు కాబట్టి అవునండి, అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అండ్ సుధీర్ బాబు వండర్ఫుల్ హీరో. అలా ప్రతి ఒక్కరు, ఇవాళ దర్శి ఎక్సలెంట్ బాయ్. అవునండి, ఇట్లా చాలా మంచి మంచి హీరోలు ఉన్నాయి. హీరోలకి ఆ బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ బాగా ఉన్నారు. ఇది మన సినిమా, మనం జాగ్రత్తగా చేసుకుందాం అని. మీరు చెప్పిన ఇందాటి క్యారెక్టర్స్ కొన్ని పాసింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అది రోజువారీగా వాళ్ళకి ఇంకా అట్లా అని మనం ఏమన్నా ఇది అవుతున్నారు, 1 గంట తగ్గితే మనకి రేపు ఇంకో మిగులుతుంది కదా అనే ఆలోచనలు ఉండేవాళ్ళే. కానీ ఈ వాతావరణం అప్పుడు లేదు. అప్పుడు మాకు ఎట్లా ఉండేది అంటే ఒక క్యారెక్టర్ చెప్పేసేవాళ్ళు, డైరెక్టర్ క్యారెక్టర్ చెప్పగానే కో డైరెక్టర్తో కూర్చుని ఎన్నేళ్ళు వస్తుందని అంటే 6-7 రోజులు రావచ్చు అంటే, రాఘవేంద్ర గారితో అయితే ఒక స్టైలు, కోదండరామరెడ్డి గారు అయితే ఒక స్టైలు, విశ్వనాథ్ గారు అయితే ఒక స్టైలు, బాపు గారు అయితే ఒక స్టైలు. కాబట్టి వాళ్ళకు ఉజ్జాయింపు, ఇది ఒక 10 రోజులు వస్తున్నాయా అంటే 2 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు అంటే 5 రోజుల్లోనే 6 రోజుల్లోనే పంపించేసేవాళ్ళు, అటు 10-12 రోజులు అయినా కూడా చేసేవాళ్ళు. 6 రోజులు ఎందుకు తగ్గారే అనేది ఉండేది, ఒక రెమ్యునరేషన్ ఉండేది. ఇదంతా చూసి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు మనం సర్దుకుపోవాలి. మీరు అడిగితే ఎవరు కాదనరు, కానీ ఎందుకని మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లతో ఎందుకు కలిసి పని చేయలేదు? అదే నాలోనే ఉందండి ఆ ప్రాబ్లం. నాకు తెలిసి సిన్సియర్గా చెప్పాలంటే, నేను వెళ్ళి లేదనిపించుకుంటానేమో, చూద్దామని అనిపించుకుంటానేమో అని భయం. ముందే కొంచెం అది ఆలోచిస్తాను. ఆ చిన్న ఆలోచనలోనే నేను చాలా వెళ్ళలేదు. ఈవెన్ డైరెక్టర్స్ విషయమే కాదండి, హీరోల విషయంలో ముఖ్యంగా అందరికీ నా మీద గౌరవం ఉంది. అందరితో ట్రావెల్ అవుతానండి నేను. చాలా మందికి తెలియని ప్రతి హీరో నాకు బాగా క్లోజే. సీనియర్ అవునండి, అది ఒక ఇది సీనియర్ హీరోస్ అందరూ తెలుసు. నేను చిరంజీవి గారితో కూడా చాలాసార్లు కలుస్తుంటా. అక్కడ మద్రాసులో ఉన్న వాతావరణం అది వేరే అనుకోండి, ఎప్పుడు కలుస్తున్నవాళ్ళు. సినిమా షూటింగ్లు అంటే అక్కడ షూటింగ్కి వెళ్ళి కూర్చునేవాళ్ళు. వెంకటేష్ బాబుతో బాగా పరిచయం ఉంది, నాగార్జున గారితో మంచి పరిచయం ఉంది. అట్లాగే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో నేను దాదాపు ఒక 10-12 సంవత్సరాలు అప్పుడప్పుడు వెళ్తూ ఒక సినిమా చేయాలనే ఉద్దేశం ఆయన గ్రహించడం, చేద్దాం అనుకోవటం. బట్ నాకంటూ రాసి పెట్టుండాలి కదా, ఎక్కడో అది ఆపేది. సినిమా చేద్దాం అంటే కళ్యాణ్ బాబు దగ్గర దాకా ఆయనకి అర్థమైంది అన్నట్టుగా అన్నారు. అది వర్కౌట్ కాల ఎక్కడో. అలాగే అందరూ అండి, ప్రతి వ్యక్తితో నేను ట్రావెల్ అయ్యాను. నేను అది అపరాధం అనగానే, స్వయంకృతాపరాధం అనగానే ఎక్కడో అయింది. ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇంకా నేను హ్యాపీగా నేను మంచి సినిమాలు చేశాను. ఇప్పుడు 369 రిలీజ్ ఉంది, రిలీజ్కి సారంగపాణి ఉంది. ప్రతిసారి ప్రూవ్ చేసుకోవటమేనండి. సారంగపాణి మళ్ళీ రేపు సక్సెస్, అమ్మో కృష్ణప్రసాద్ గారు వరుసగా 4వ సినిమా కూడా ఇటు కొట్టాడు అనిపించేవాళ్ళు కొంతమందికి అనిపిస్తుంది. నాకు ఏదో కథ నేను చేయగలుగుతాననే ఒక డైరెక్టర్, చేయగలుగుతాననే హీరోతో అలా వెళ్తాను. కానీ ఒక కాంపిటేటివ్గా కాంబినేషన్ కలుపుతాను, ఆ ట్రెండ్లో నేను ఎప్పుడు లేనండి. ఇంకా ఇప్పుడు నాకు అసలు అది నేను నౌ దిస్ ఇస్ ద టైమ్, నేను ఐ హ్యావ్ టు థింక్ అండ్ గోయింగ్ ఫర్ ఎవరైనా పెద్ద అసోసియేషన్స్ ఉంటే, ఐ మీన్ క్లబ్బింగ్ విత్ ద బిగ్ పీపుల్. వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. అట్లాగా పెద్దవాళ్ళతో నేను నా స్ట్రెస్ని తగ్గించుకుందాం. సో మనకి వేరే వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. అంటే అది కథ అనుకోవచ్చు, కాంబినేషన్స్ అనుకోవచ్చు, ఏదన్నా దాని మీద ఎనర్జీ లెవెల్స్ పెరగాలంటే ఈ స్ట్రెస్ తగ్గించుకుందాం. బికాస్ ఆఫ్ ది ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్స్ అండి. నౌ ఐఎమ్ 67. సో ఆ ఏజ్ ఫ్యాక్టర్స్లో ఇంకా మనం చక్కటి, ఇప్పుడు నాతో
నాకంటే వచ్చిన వాళ్ళు నాకంటే కాస్త ముందు ఉన్న సీనియర్ నిర్మాతలు ఎవరూ లేరు. ఇప్పుడు దత్తు గారు లాంటి వ్యక్తికి చక్కటి జైజాడి బ్రహ్మాండం అంటే వచ్చారు, పిల్లలు వచ్చారు. అరవింద్ గారికి బ్రహ్మాండం అంటే పిల్లలు ఉన్నారు. వీళ్ళ నాకు అట్లా వీళ్ళలో నేను అట్లా మొదటి నుంచి ఎంకరేజ్ చేయాలి నా పిల్లల్ని. కాబట్టి ఇంకా అసలు వాళ్ళు ఎవరు రాలేదా సినిమా ఇండస్ట్రీ? రాలేదండి. మా పాప నాకు హెల్ప్ చేస్తుంది కానీ డిజిటల్ సైడ్, బట్ మేమే వద్దనుకున్నాం. ఏం చేసినా మీరే చేసుకోవాలి మొత్తం. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎవరితో ఉన్నా చేసుకోవడం అనిపించింది నాకు ఈ మధ్యకాలంలో అనిపించింది. ఎందుకంటే పూర్తి వాతావరణం మారిపోయిందండి. బాగా ఇండివిజువల్ కార్పొరేట్స్ వచ్చేసారు. వాళ్ళకి వచ్చే జనరేట్ అయ్యేంత రిసోర్సెస్ అంటారు, ఆ రిసోర్సెస్ నాకు లేవు. ఇప్పుడు నేను కొత్తగా మొదలెట్టి ఆ రిసోర్సెస్, ఎందుకంటే వాళ్ళ పవరు, ఎనర్జీ, ఏజ్ వేరు. నాకు ఐ నో వాట్ ఐ యామ్. సో దిస్ ఇస్ ద టైమ్ టు చాలా రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు అవన్నీ. కళ్యాణ్ బాబు గారిని ఒకసారి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఈరోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యి మనిషి అండి. ఇప్పుడు బాలకృష్ణ గారిని చూసినా, అంటే ముఖ్యంగా మిగతా హీరోలందరూ అలా ఉన్నారు. అంటే కళ్యాణ్ గారు తనకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఏ రోజు చిరంజీవి గారిని అనుకరించలే. ఆయన సపరేట్ తనకు ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు. అది పిచ్చి క్రేజ్ అయింది. అదే ఆయన పవర్ స్టార్ని చేసింది. ఆయనకు అసలు ఓపెనింగ్ అనేది ఎలా ఉంటుందో మీ అందరికీ తెలియదు, నేను చెప్పక. అంత తనకంటూ ఒక ఇండివిజువల్గా ఒక మ్యాడ్నెస్ క్రియేట్ అయిపోద్ది. అట్లాగే తర్వాత అతను ఒక రాజకీయాలకు వెళ్ళారు. రాజకీయాలకు వెళ్ళిందే దెబ్బతిన్నారు. దెబ్బతిన్న తర్వాత ఆ ఫేజ్లో అందరూ చాలామంది ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు, అన్నీ అనుభవించాడండి. వాట్ ఎ మ్యాన్ టుడే. ఆ నమ్మకం, ఐ విల్ ఫైట్ చేశాడు. అంటే జనరేషన్ నేర్చుకోవాల్సింది, ఇవాళ యంగ్ జనరేషన్ నేర్చుకోవాల్సింది అందరినీ జైలు కొట్టడం, కామెంట్లు చేయటం కాదండి. అబ్బా మనిషి ఆ కంబ్యాక్ ఏంటి అసలు? ఒక్కసారి లేవటం వెనక్కి లేవటం అంటే ఎంత కృషి ఉంటే, ఎంత కృషి, ఎంత పట్టుదల, బాధ లోపల బర్నింగ్ అంటారే బాధ, ఆ బాధ ఫైర్ అండి. అటువంటి వాడికి ఆ భగవంతుడు ఆ నమ్మకాన్ని ఆయన్ని, అదేనండి మనకు ఆ నమ్మకమే మనని కాపాడుతుంది. ఆ నమ్మకమే కాపాడుతుంది. ఇవాళ మనం బాలకృష్ణ గారిని కూడా నేను బాలయ్య బాబు నాకు అంటే ఆ చదువుతో చెప్తున్నా. ఒక 10-15 ఏళ్ల క్రితం ఒక ఫేజ్ చూశారు ఆయన. ఆ ఫేజ్లో ఆ సక్సెస్ఫుల్ మాట అనేవి కరెక్ట్గా అయిపోయింది అనుకున్నారు. అలాంటి టైంలో కూడా ఆయన పనిచేసుకుంటాడు. వరుసగా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు ఏ రోజు ఆయన క్యాన్సర్ హాస్పిటల్ వదిలిపెట్టలేదు. దాన్ని పట్టుదలగా తీసుకెళ్తున్నాడు, స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నాడు. ఎంత ప్రజాసేవ ఆయనకి చేస్తున్నారు. 4 హిట్లు వచ్చాయి. ఇది కాక ఇంకా మళ్ళీ ఏదో అన్స్టాపబుల్ అని అవని యాక్టివిటీస్ పెండి. అదే మనిషి అండి అసలు, ఒక ట్రాన్స్ఫార్మర్ ఆయన. ఆయన దగ్గరికి కాసేపు ఆ డిప్రెషన్లోకి వెళ్ళి కూర్చుంటే ఆయన ఆరాలో అరగంటలో వస్తే మనం ఇలా కాలర్ ఎగరేసుకున్నాం, మనం కూడా ఏదైనా చేసేయగలం అని. అది ఎక్కడ దొరుకుతుంది? భగవంతుడి దగ్గర దొరుకుతుంది. ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర దొరుకుతుంది. ఒక మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. భగవంతుడి దగ్గర దొరుకుతుంది. అలాంటి వాళ్ళండి వీళ్ళంతా. మన కళ్ళ ముందున్న గొప్ప వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇందాక మీరు కళ్యాణ్ గారి టాపిక్ చెప్పారు, అట్లాగే బాలయ్య బాబు కానీ, అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ పని చేసి మన పనిలో ఉన్న దేవుడు అలా చేసుకున్నారండి. అదే ఆయన ఇప్పుడు అంటే సనాతన ధర్మం గురించి చేస్తున్నాడు. అది ఎంత సంతోషపడతానో నేను ఆ విషయం. నేను ఆయన్ని సక్సెస్ అయిన తర్వాత కలవటానికి మామూలు ఫార్మల్గా లేదు. ఎందుకంటే అక్కడ కూడా నాకు మొహమాట, ఎవరిని అడగాలి, మళ్ళీ ఎవరినైనా ఒక పిఆర్ వాళ్ళని అడగాల, లేకపోతే ఎవరిని అడగాల అనేది. లేకపోతే అనుకున్నా సరే మా గుండెల్లో ఉంటే చాలు కదా, అట్లాగే అనుకున్నా అన్నమాట. అట్లాగే బాలయ్యబాబుని కూడా నేను ఎప్పుడు వెంట కలవటాలు, నా హీరో కదా అని నేను అలా ఎవరిని నా బార్డర్, నాకు ఒక బార్డర్ ఉంటుంది, వెళ్ళి అవసరం అది ఆ రెస్పెక్ట్ నేను కాపాడుకుంటున్నా. ఆయన కూడా అంతే వెంటనే ఇదే. లేకపోతేనండి ఒక రిలీజ్ సినిమాకి బాలకృష్ణ గారు ఏ హీరో అయినా రిలీజ్ సినిమాకి ప్రమోషన్స్ ఎంత బోళ మనిషి అండి. ఇవాళ ఆయన కోసమైనా అంత గొప్ప సక్సెస్ అవ్వాలి. ఫ్రెష్ సినిమా రిలీజ్ అవుతుంది, ఫ్రెష్ సినిమా చేస్తున్నాం అంత దీన్ని తీసుకొచ్చారు ఆయన. అదే ఆ ఎపిసోడ్ కావాలంటే దాంట్లోకి మార్చుకోండి.
సో అట్లా అంటే కొంచెం నాకు అర్థమవుతుంది అంటే మేముతో మాట్లాడుతున్న తర్వాత కొంచెం మొహమాటం కూడా మిమ్మల్ని ఆపిస్తుంది. ఆ మొహమాటం ఇప్పుడు రిగ్రెట్ అయ్యి ఉపయోగం లేదు. అదే అది ఆ డ్రైవ్ లేకపోతే మొహమాటం ఏంటంటే డ్రైవ్ ఉండాలిగా. సినిమా ఇండస్ట్రీలో డ్రైవ్ లేకపోతే ఆ డ్రైవ్ తక్కువ. నాకు డ్రైవ్ లేకపోవటం వల్ల నేను మంచివాడిగా మిగిలిపోయాను అంతే. అంటే ఒక మంచివాడు, ఈయన మంచి నిర్మాత అని, ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా నేను ఎగ్జిట్ అవ్వాలి నా డ్రీమ్. మీకున్న పేరు ఏంటంటే ఎప్పుడు కూడా అశ్లీలతకి అసభ్యతకి చోటు ఇవ్వని నిర్మాత అనే పేరు సంపాదించుకున్నారు మీరు. ఇప్పుడు ఇంతమంది ఉంటారు సార్ మీడియా గురించి ఎప్పుడు ఏదో కాంట్రవర్సీలని నేను కూడా పెద్ద ఇవన్నీ చూడను, క్రాస్ అవుతూ వస్తుంటాను. నాకు ఐ నెవర్ ఫేస్ దట్. కానీ నేను 35 సంవత్సరాల క్రితం ఎలా మీడియాలో ఎలా ఉన్నారు, ఇవాళ కూడా మీడియా ఆ రెస్పెక్ట్ ఇస్తాను. మొన్న ఇప్పుడు సారంగపాణి జాతకం మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అందరూ ఎంత హాయిగా మంచి ప్రశ్నలు అడుగుతూ చక్కగా ఒక ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేసి వెళ్ళారండి. రియలీ అంతే. అంటే అది అలాంటి మీరు కూడా ఒక ఆరాన్ని సృష్టించుకున్నారు మీ చుట్టూ. రియల్లీ థ్యాంక్ఫుల్, బ్లెస్డ్ అనిపిస్తుంది అండి. చాలు మనకి ఎవరితోనూ మనం ఎవరిని అనొద్దు, ఎవరి చేత అనిపించుకోవద్దు, హాయిగా వెళ్దాం. ఆయన పాపం మంచివాడు అండి, చాలా మంచివాడు. ఈ పాపం అనే స్టేజ్లో ఉండకూడదు. ఎగ్జిట్ ఎలా ఉండాలంటే చాలామంది నిర్మాతలు మనకి చూసాం, మనం అలా ఉండకూడదు. ఈశ్వర బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ మంచి సినిమా తీసుకుని ఒక సక్సెస్ఫుల్గా మనం ఆ ఎగ్జిట్ అవ్వడం కూడా ఎప్పుడైనా కానీ అలా ఉండాలి అనుకుంటాను. ఐఎమ్ జస్ట్ ఇప్పుడు సంగీతం గారు చూసుకున్నా కూడా ఆయన అసలు ఎప్పుడు కూడా దాన్ని దాటి ఎప్పుడు వెళ్ళాలి. ఎప్పుడు ఎంత ఆరోగ్యకరమైనటువంటి సినిమాలు, ఎట్లాంటి సినిమాలు చేశారు. అయ్యో గ్రేట్ అండి. ఇవాళ కూడా అదే ఎనర్జీ అయింది, ఎనర్జీ ఫీల్డ్. అంత ఎనర్జీ మళ్ళీ మోహన్ కృష్ణ గారు దాంట్లో కూడా ఎందుకంటే మోహన్ కృష్ణ అంతే, ఆ ఫెయిల్యూర్కి సక్సెస్కి ఆ రోజుతోనే అయిపోతుంది సక్సెస్ అంతే అంటాడు. ఇప్పుడు ఇదంతా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఈ సినిమా, ఈజ్ వెయిటింగ్. కదా ఆయన చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, ఇతని ప్రతిభకి తగ్గట్లుగా అవకాశాలు సరిగా రావట్లేదేమో, ఇండస్ట్రీని సరిగా ఉపయోగించుకోవట్లేకపోతే. ఇప్పుడు మీరు అన్నారే ఇందాక నిర్మాతగా మీకు ఇంత మంచి పేరు ఉంది, మీరు ఎందరి హీరోలతో ఎందుకు చేయలేదంటే ఎక్కడో నా దగ్గర లోపం ఉందని నేను ఎందుకున్నాను. మరి అతను కూడా అది అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అనలైజ్ చేసుకోవడానికి కాదు, తనకంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇది చాలు, ఆ తృప్తి ఉంటుంది కొన్ని. ఆ తృప్తిని మనం ఒకటి మనిషికి సంతృప్తిని, ఆత్మసంతృప్తిని ఒక లెవెల్కే వచ్చి అంతవరకే ఆపేసుకుంటాడు. అది ఏమో ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఉంది, అతనికి ఇంకా ఏజ్ ఉంది బోల్డ్ అంతా. తప్పకుండా అట్లా రావాలని కోరుకునే వాళ్ళు నేను ముందుంటాను. తను మోహన్ కృష్ణ విషయంలో అయితే ఎందుకంటే తెలుసు మనకు అతని టాలెంట్ గురించి మనకు తెలుసు. ఒక చక్కని వాతావరణంలో పెరిగి వచ్చిన వాడు, అతను కూడా ఆరోగ్యకరమైన. అప్పుడు అమితో మీరు చూస్తే ఎంత ఆద్యంతం కూడా నవ్వే కదా, అంతా కూడా చాలా మంచి. అదే ఎంత క్యూట్గా. అష్టాచమ్మాని కానీ అంటే వాటిని కంపేర్ చేసి తగ్గించట్ల. అమితుమిని మించిన ఎంటర్టైన్మెంట్ సారంగపాణి అంతకంటే మంచి. అంటే ఎంగేజ్ చేసేసి సినిమా అది కాలాన్ని బట్టి మారుతుంటుంది కదా, మనం అప్గ్రేడ్ అవుతా ఉంటారే. అవును, దిస్ కైండ్ ఆఫ్ అప్గ్రేడింగ్. ఓకే, సో అప్గ్రేడేషన్ అదే. సో అంటే సారంగపాణి జాతకం అనేది శ్రీదేవి మూవీస్ తోటి మీకు, అలాగే మోహన్ కృష్ణకి, అలాగే ప్రియదర్శికి, అందరికీ గొప్ప, అందరికీ చాలా సాటిస్ఫాక్షన్, చాలా మంచి సినిమా అవుతుంది. దానికి చక్కటి గ్రీన్ సిగ్నల్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ రోడ్డు పడింది. ఏది కోర్టు అనే సినిమా. ఎందుకంటేనండి నాని నమ్మాడు. అది ఒక కోర్టు డ్రామానే, ఒక డాక్యుమెంటరీ లాగా అనిపిస్తుందా అనేది నమ్మలా, కొడుతున్నాం అనిపించింది ఆయనకి. ఆ సక్సెస్ నమ్మారు జనాలు, నీరాజనాలు పలికారు. ఎందుకంటే నిజంగా అలాంటిది, అది ఆశ్చర్యం, అది ఆశ్చర్యం. మరి ఆయన ఎలా నమ్మారు? సో ముఖ్యంగా అదొక మనకి రెవెన్యూ పరంగా ఒక సక్సెస్ఫుల్గా. ఇప్పుడు మంచి సినిమాలు వస్తాయి, రెవెన్యూ చేయలేకపోవచ్చు. మంచి సినిమాని మేము పెట్టుకుంటాం, గుండెల్లో పెట్టుకున్న ప్రేక్షకులు తీసుకెళ్లారు కదా, మరి అది ఎంత బలం ఇస్తుంది మనకి. అబ్బా చూసారా మంచి సినిమా కొట్టేది అంటే, మంచి సినిమా చేస్తే జనం రెడీగా ఉన్నారు, ప్రేక్షకులు మేము గుండెలో పెట్టుకుంటా ఉన్నారు. ఇది ఆపోజిట్ టోటల్. ఇప్పుడు కోర్టు లాంటి సీరియస్ డ్రామాలు పెట్టుకున్నారు, ఇది టోటల్ ఆపోజిట్ సారంగపాణి జాతకం. అంటే ఒక హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. ఇదే ఆపోజిట్ క్యారెక్టర్ అతన్ని. అసలు కంప్లీట్గా ఏదో ఆ కోర్టు తీసేసి, కోర్టులో ఉన్న కోర్టు తీసేసి బాగా ఇప్పుడు రా ఆడతారా కామెడీ
అనేది వస్తుంది, అంత కామెడీగా ఉంటుంది. ఓకే, ఇది బాగా మంచి కంపారిజన్. అది మంచి కంపారిజన్. తీసేసి ఇప్పుడు ఆడదాం అని చెప్పి ఆ గేమ్ వేరు. ఇంటికి వస్తే మనం ఉంటాం కదా మన ఇష్టారాజ్యంగా, అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఇంకొక డైమెన్షన్ అతను. అంటే అతనికి ఆల్రెడీ కామెడీ సినిమాలు చేసినవి ఉన్నాయి, గిలి కజ్జాలు కానీ కొంచెం ఓం బింబుష్లు వాటిలో ఎక్కడో. ఓం బింబుష్ సారీ జాతిరత్నాలు మెయిన్, జాతిరత్నాలు ఇది అసలు. అందులో అతనికి ఒక పక్క వెన్నెల కిషోర్ గారు, ఒక పక్క వైవాహర్ష పట్టం. నాకు అది అబ్బా ఎంత బ్రిలియంట్ కాస్టింగ్, బ్యూటిఫుల్ అని చెప్పి ఇది అనిపించింది. ఆ నమ్మకం భగవంతుడి దేవల్ల, ఆ ఈశ్వరుడి దేవల్ల అది కాపాడబడుతుంది. ప్రేక్షకులు ముఖ్యంగా ఓ మంచి సినిమాని సిన్సియర్గా తీస్తే వాళ్ళు 100% ఆదరిస్తారు. అంత సూపర్ హిట్ అవుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నానండి. అట్లా మీ నమ్మకం 100% నిజం కావాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.